హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. ఇవి 2 బ్లౌజెస్ అండి, ఒకే కస్టమర్వి. నేను ఇవి 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేయడానికని పరుచుకున్నాను. ఇది రూబీ క్లాత్. వీటిని తడిపి ఆరబెట్టి మరీ ఐరన్ చేసి పరుచుకున్నానండి. ఇవి ఎందుకంటే తడపకుండానే స్టిచ్చింగ్ చేయడం వల్ల సింక్ అవుతాయి. తర్వాత మళ్ళీ వాష్ చేస్తే మనం ఫస్టే వాష్ చేసామనుకోండి, తర్వాత ఇంకా సింక్ అయ్యేది ఉండదు. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ నా సైడు ఫోల్డింగ్ ఉంది, నాకు అపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉన్నాయండి. అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసమని స్ట్రేట్గా లైన్ చేశాను. ఎందుకంటే ఇది ఇక్కడ క్రాస్ ఉందండి పీస్ అంతా, అది కటింగ్లో పోవడానికని నేను మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు నేను నడుము చూపిస్తున్నానండి, నడుము మార్కింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పట్టేది ఆది బ్లౌజు, మనం స్టిచ్చింగ్ చేసిందేనండి. అయితే దానికి హెమ్మింగ్ కాలేదు, దాన్ని పట్టి కస్టమరు స్టిచ్ అయితే చేయమన్నారు. మళ్ళీ నేను అదే ఆది బ్లౌజ్ కింద పట్టుకున్నానండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి, దీనికి హెమ్మింగ్ కాలేదు. అయితే ఇక్కడ మెయిన్ మెజర్ నడుముకు పెట్టాం కదా, అది పెట్టుకొని ఒక మార్కింగ్, మిగతా ఇంకో డాట్ కోసమని ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. 2 ఇంచుల ఖర్చు కోసమని 2 ఇంచుల క్లాత్ తీసుకున్నానండి. షోల్డర్ కోసమేమో భుజం దగ్గర కుట్టు నుండి బ్యాక్ పార్ట్ డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని హైట్ మార్కింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. హైట్ మార్కింగ్ పెట్టి దాన్ని లైన్ డ్రా చేశాను. చేసిన తర్వాత గల్ల కోసమని ఒక 2 ఇంచుల మార్కింగ్ అయితే టేప్ నుంచి పెట్టుకున్నానండి. తర్వాత బ్లౌజు షోల్డర్ ఎంతైతే ఉందో అదే షోల్డర్ను బట్టి మళ్ళీ నేను మార్కింగ్ పెడుతున్నాను. గల్ల సైడ్ కుట్టు మందం తీసుకొని షోల్డర్ సైడ్ కుట్టు మందం తీసుకొని మార్కింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు ఖర్చు కోసమని 2 మార్కింగులు చూపేయట్లేదండి, ఒకటేసారి ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్, గమనించండి. షోల్డర్ మార్కింగ్ తర్వాత చంక డౌను 6 ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ 6 ఇంచులు తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే మనకు పైన ఎంత ఉంది అండి, 5.5 ఇంచులు వచ్చింది. మనకు చంక డౌన్ క్రాస్ పోతుంది అనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కింద కూడా 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని 6 ఇంచుల పొడవుతోనైతే మనం మార్కింగ్ పెట్టుకొని డబ్బా షేపు డ్రా చేయాలి ఫ్రెండ్స్. డ్రా చేసిన తర్వాత చంక నుండి నడుము వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ 1.5 ఇంచులండి. చంక రౌండ్ 1.5 ఇంచులు టేప్ మార్జిన్తో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చంక రౌండ్ తీయడానికి ఈ మధ్యలో నేను స్కేల్తో డ్రా చేసి దాన్ని 1.5 ఇంచుల దగ్గర రౌండ్ మార్కింగ్ కోసమని మార్కింగ్ పెట్టి దీన్ని రౌండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రౌండ్ అనేది కొద్దిగంత రౌండ్ తీయాలి. ఈ విధంగా రౌండ్ తీయడం వల్ల ఎక్కడ ముడత రాదు. మనం ప్రత్యేకంగా దీనికి స్కేలు కర్వ్ స్కేల్ వాడనవసరం లేదు. మీరు ఇట్లా ట్రై చేయండి. అందరికీ ఆ స్కేల్ అనేది అందుబాటులో ఉండకపోవచ్చు, అందుకే చెప్తున్నానండి నేను. ఇప్పుడు ఇది నెక్ కోసం అండి మార్కింగు. ఈ నడుము దగ్గర 2 పార్ట్స్ 2 ఒక దగ్గర పట్టుకొని, ఈ మిడిల్ పార్ట్ నడుము కదండి, ఈ నడుము దగ్గర స్ట్రేట్ ఇట్లా పట్టుకొని దీన్ని గల్ల దాకా స్ట్రేట్గా పట్టుకోవాలండి. ఇంతేనండి. ఇది బ్యాక్ నెక్కి మార్కింగ్ అండి. ఇక్కడ హైట్కి ఇట్లా పట్టుకొని కింద 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకొని పైన 1/2 ఇంచు పెట్టుకొని కుట్టుకి తీసుకొని, అయితే మనం పైన 2 ఇంచులు గల్లకి తీసుకున్నాం కదా, కింద కూడా 2 ఇంచుల గల్లకి మార్కింగ్ పెట్టుకొని దాన్ని డబ్బా షేప్ డ్రా చేసుకొని దాన్ని రౌండ్ చేసుకోవాలండి. ఇంతేనండి గల్ల మార్కింగు. ఇప్పుడు ఇది మనకు సరిపోయిందా లేదా, మన బ్లౌజ్ అంతా వచ్చిందా లేదా అని తెలియడానికి మన ఆది బ్లౌజ్తోని గల్లను కొలిచి చూసుకోవచ్చండి. ఒకవేళ కొద్దిగా మనం పెట్టిన మార్కింగ్ కంటే చిన్నగా ఉంటే, మార్కింగ్ చిన్నగా వస్తే కొంచెం దూరంకి వెళ్ళి మార్కింగ్ జరుపుకోవచ్చు. లేదా మనం పెట్టిన మార్కింగ్ పెద్దగా వస్తే మార్కింగ్ లోపలికి జరుపుకోవచ్చండి. గల్ల చిన్నగా పెద్దగా అయినా మనం సెట్ చేసుకోనికి మార్కింగ్ జరుపుకుంటే సరిపోతుందండి. దీనికి బిగినర్స్ టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇది కొంచెం పెద్దగా రౌండ్ అయింది. అయితే నేను దీన్ని ఇప్పుడు కటింగ్ లోపల కొంచెం లోపలికి వెళ్ళని కట్ చేస్తాను, సెట్ అవుతుందండి, సరిపోతుంది. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర మార్కింగ్ డౌన్ పెట్టాను కదా గల్ల సైడు, ఎందుకంటే ఒక 1/2 ఇంచుతో పెట్టాలండి. ఎందుకంటే షోల్డర్లు జారకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అద్దినట్టు సరిగ్గా వస్తుందండి. ఒక్కసారి ఈ మెథడ్ మీరు ఫాలో కండి ఫ్రెండ్స్, ఈజీగా కుట్టుకుంటారు. ఈ
ఒక్క వీడియో ఒక్కసారి చూస్తే చాలని నేను అనుకుంటున్నాను. మీకు డౌట్ వస్తదో రాదో అనేది అనుమానంగా ఉంటే మామూలు బ్లౌజ్ ముక్కలుంటాయి కదండీ మన ఇళ్ళల్లో, వాటిపైన ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ట్రై చేసి చూడండి. ఈ మెథడ్‌లో కటింగ్ చేయండి. మీరు సక్సెస్ అవుతారు. ఏ విధంగా సక్సెస్ అయింది, వచ్చింది, రాంది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకేవైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. నేను డౌట్స్ కూడా క్లియర్ చేస్తానండి. మన ఛానల్‌లో కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేశానండి. ఒక్కసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ క్లాత్‌ని నేను మళ్ళీ ఇంకో ఫోల్డింగ్‌లో అయితే పరుచుకున్నానండి. పరుచుకొని ఇక్కడ నేను ఏ ముడత లేకుండా ఇట్లా సాఫ్ట్‌గా అన్ని పరుచుకున్నాను. కింద ఉన్న ఈ క్రాస్ పీసులు కటింగ్ చేసి తీసేసాను ఫ్రెండ్స్. తర్వాత నేను మళ్ళీ స్కేల్ పెట్టి మళ్ళీ ఇంకో మార్కింగ్‌తోని డ్రా చేశాను కదా! ఇది బ్లౌజ్ హెమ్మింగ్ కోసమండి. హెమ్మింగ్ కోసమని డ్రా చేశాను. ఇప్పుడు నేను బ్లౌజ్ హైట్ చేతి పొడవైతే తీస్తున్నానండి. ఇక్కడ నేను కింద మనం ఆల్రెడీ హెమ్మింగ్‌కి పెట్టాం కదా! తర్వాత పైన షోల్డర్ కుట్టు కోసమని కుట్టు మందం పట్టుకొని ఎక్స్ట్రా పెట్టి పొడవైతే మార్కింగ్ చేశాను. చంక డౌన్ కూడా ఈ కొలత బ్లౌజ్ ఎంత అవుతుందో అంత పెట్టుకున్నానండి. ఖర్చుతో కలిపి పెడుతున్నాను. ఖర్చుతోని కలిపి మార్కింగ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ షోల్డర్ మార్కింగ్ నుండి చంక మార్కింగ్ వరకు ఈ విధంగా ఇట్లా కొద్దిగంత డ్రా చేసుకొని చంక కాడికైతే నేను ఈ మార్కింగ్ కలిపానండి. ఇప్పుడు కలిపిన తర్వాత ఈ కలిపిన మార్కింగ్ కాడికి హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్యలో నేను షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ 2 ఓపెన్ చేసుకుంటున్నానండి. ఫోల్డింగ్‌లో ఉన్నాయి కదా! వాటిని 2 నేను 2 హ్యాండ్స్‌ని ఓపెన్ చేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని ఇది కటింగ్ చేసి ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్‌ని విప్పదీసుకుందామండి. ఇప్పుడు ఇట్లా పరుచుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ లోతులు తీయాలి కదా! ఫ్రంట్ సైడు లోతులు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. నేను ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా సరిగ్గా రాలేదు. మళ్ళీ పెడుతున్నాను. అయితే ఇక్కడ షోల్డర్ నుండి 1 ఇంచ్ మార్కింగు పెట్టుకొని చంక వైపు నుండి 1.5, 1.5 ఇంచుల మార్కింగ్ దగ్గర మార్కింగ్ పెట్టండి. షోల్డర్ దగ్గరనేమో 1 ఇంచు, చంకన దగ్గర నుంచేమో 1.5 ఇంచు దగ్గర మార్కింగ్ పెట్టి ఈ 2 మార్కింగ్‌ల మధ్యల మనము లోతు అనేది తీయాలండి. ఈ టేప్ నేను పెట్టుకున్నాను కదా! ఆ టేపును డబుల్ ఫోల్డ్ చేశాను. ఇది మిడిల్ పార్ట్ అండి. ఈ మిడిల్ పార్ట్ దగ్గర 30 ఇంచ్ వచ్చేలాగా నేను మార్కింగ్ పెట్టుకొని లోతు అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తీస్తే సరిపోతుందండి. మనం పెద్దగా శ్రమ పడాల్సింది ఏముండదు దీంట్లో. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను. నా బ్లౌజులు అయితే చాలా బాగా వస్తాయి. మీరు ఒక్కసారి దీన్ని ఫాలో కండి. ఇది ఇంకొక టిప్ అండి. ఈ 2 మార్కింగ్‌లను కలిపి పట్టుకున్నాను కదా! ఈ మిడిల్ ఫోల్డింగ్ దగ్గర కచక పెట్టాను కదా! చూడండి సెంటర్ ప్లేస్. ఈ విధంగా కూడా సెంటర్ ప్లేస్ అదే వస్తది. అదే మార్కింగ్ దగ్గర మనం అంతే 30 ఇంచ్ మార్జిన్‌తోనైతే క్లాత్ అనేది తీసేయాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. దీంట్లో నేను ఈ ఇంటూ మార్కింగ్ కూడా పెట్టుకుంటానండి. మీకు స్టిచ్చింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేశాను. అయితే ఈ 2 మార్కింగులు ఫ్రంట్ సైడు అటాచ్ చేసినప్పుడు అయితే 2 లోపలికెళ్ళిపోయేటట్టు పెట్టాలి. లేదంటే 2 బయటకొచ్చేటట్టు పెట్టాలి. ఇది సాదా బ్లౌజు కానీ లైనింగ్ బ్లౌజులకైతే బిగినర్స్ కన్‌ఫ్యూజ్ కాకుండా ఈజీగా అర్థమవుతదండి. నేను స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కటింగ్‌కి ఓపెన్స్ అనేవి నా వైపు వచ్చాయండి. ఒకసారి గమనించండి. అయితే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ను దీనిపైన మనం పరుచుకోవాలి. అయితే ఇది క్రాస్ కటింగ్ కదండీ! క్రాస్‌గా వచ్చేలా పరుచుకోవాలి. ఇవి 2 ఫోల్డింగ్‌లో ఉన్నాయి. ఒకదాని కింద ఒకటి ఉన్నాయి కదా! 2 సమానంగా వచ్చినాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కిందిది లేదనుకోండి సమానంగా రాకపోతే బ్లౌజు అనేది పాడైపోతది. కరెక్ట్ పైన కింద 2 పీసులు కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ముడత లేకుండా పరుచుకోవాలండి. పరుచుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్‌ను 2 ఇంచెస్ అయితే నేను ఫోల్డింగ్ చేశానండి. కింది నుండి 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఈ విధంగా క్రాస్‌గా పరుచుకున్నాను చూడండి. క్రాస్‌గా పరుచుకుంటే ఇది క్రాస్ కటింగు. ఇదే పీస్‌ని స్ట్రెయిట్‌గా పరుచుకుంటే స్ట్రెయిట్ కటింగ్ అండి. అందులో పెద్ద అదేం లేదు. మిగతా అంతా అంతేనండి. ఇప్పుడు దీని చుట్టూ ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ అయితే నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్.
ఎంత అయితే ఉందో అంత పెడుతున్నాను. తర్వాత నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ అడ్జస్ట్ చేసుకోవాలనే చెప్తానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇట్లా పెట్టాను కదా! పెట్టిన తర్వాత ఈ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వేరు వేరు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అందాజతోనైతే ఇక్కడ మార్కింగ్ పెట్టానండి. ఏదో నా అందాజతోనైతే పెట్టేశాను. నేను దాన్ని కొలిచి చూపిస్తాను. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్‌తోనైతే లోతు తీస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీస్తున్నాను. ఇక్కడ నేను నెక్ దగ్గర అందాజతోని మార్కింగ్ పెట్టాను కదా! అది సరిపోతదో లేదో, పెద్దగా చిన్నగా అయితదేమో ఒకసారి కొలుచుకుందామండి. కొలిచిన తర్వాత మనం చిన్నగా అయినా కొంచెం మార్కింగ్ జరుపుకోవచ్చు. పెద్దగా అయినా జరుపుకోవచ్చండి. పెద్ద అదేమీ లేదు. అయితే ఇది నేను ఉక్కు పట్టి సైడ్ నుంచి కొలుస్తానండి. ఉక్కు పట్టి సైడ్ నుండి పట్టుకొని కొలుస్తున్నాను. పైన కుట్టు మందం క్లాత్ పట్టుకొని ఇట్లా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఉక్కు పట్టి పొడవిది పైన మనము ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి. మనము గల్ల కుట్టుకు మిడిల్ ఫిలిట్ వస్తది కదా! పైన 1/2 ఇంచ్ తీసుకున్నాను. కింద షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ కుట్టు కోసమని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ బ్లౌజు ఉక్కు పట్టి, కాజా పట్టి పొడవు పెద్దగానే ఉందండి. దాని పొడవు వచ్చింది మార్కింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ మెయిన్ డాట్ నుండి షోల్డర్ వరకి ఈ విధంగా పట్టాలండి. మన ఫ్రంట్ పార్ట్ సెట్ అయ్యేది ఈ డాట్ వల్ల అండి. ఈ డాట్ మార్కింగ్ కరెక్ట్‌గా వస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్ కప్పు సరిపోతది. సరిగ్గా వస్తదండి. ఇప్పుడు ఈ డాట్ మార్కింగ్ అక్కడ వచ్చింది కదా! నేను ఈ ఉక్కు పట్టి నుండి డాట్ నుండి నడుము వరకైతే మార్కింగ్ పెట్టాను. ఈ నడుము దగ్గరవి కొలిచి చూపిస్తానండి. చూడండి ఈ చంక కుట్టు వరకు పైన కరెక్ట్‌గా ఉంది. కింద షేప్ బెల్ట్‌ది కూడా కరెక్ట్‌గా ఉందండి. సరిగ్గా సరిపోయింది. బ్లౌజ్ అయితే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఇంకొకసారి కింద క్లాతులు చెక్ చేసుకుంటున్నానండి. చెకింగ్ చేసిన తర్వాత కరెక్ట్‌గానే వచ్చింది. ఇప్పుడైతే కటింగ్ చేస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ అనేది చూపిస్తానండి. మీకు ఫ్రెండ్స్ ఈ కటింగ్ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఇంకో వీడియో చేస్తానండి. మీకు ఈజీగా కావడానికి అర్థమయ్యేటట్లు చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో డిజైనర్ హ్యాండ్స్, కొత్త మోడల్ హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే లైక్ చేయండి. కొత్త వారైతే మన బ్లౌజ్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఫాలో కండి. మన వీడియోలో ఉన్నట్టు ఫాలో కండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ ఒక్క వీడియోతోనే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా ఉంటుందని మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఏదైనా డౌట్లు ఉంటే కూడా అడగండి. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం అనైతే క్లాత్ అయితే మిగిలిన ముక్కనైతే పరుచుకున్నానండి. ఇక్కడ రెండు షేప్ బెల్ట్లు అయితే వస్తాయి ఒక దాంట్లో. 2 బ్లౌజ్కి కూడా ఒక దగ్గర తీస్తున్నాను. మిగతా ఇంకో దాంట్లో ఇంకో 2 తీస్తానండి. ఈ బ్లౌజ్ షేప్ బెల్ట్ హైట్ ఎంత అవుతుందో అంత మార్కింగ్ పెట్టుకొని దీని పొడవు ఉన్నంత పొడవు అంతే పెట్టుకోవాలండి మార్కింగ్. మరి దానికి కూడా సరిపోవాలి కదా! కొంచెం ఎక్కువైనా సరే కానీ తక్కువ కాకూడదు. జాయింట్లు పడితే షేప్ బెల్ట్కి. ఈ విధంగా నేను మార్కింగ్ పెడుతున్నానండి. మధ్యలో డౌన్ రావాలి. మళ్ళీ లాస్ట్కు కొంచెం పెరగాలండి షేప్ బెల్ట్. ఈ విధంగా పెట్టడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది ఈ విధంగానే ఉండాలి. ఇంతేనండి. ఇలాంటివి ఇంకో 2 బెల్టులు తీసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అండి. ఇప్పుడు నేను ఇంతవరకే చూపిస్తున్నానండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. దీంట్లో ఇంకా 2 వస్తాయండి. ఇదైతే సరిపోయింది బ్లౌజ్ పీసు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.